కోట్లాది మంది రామభక్తుల కళ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. మరికొన్ని గంటల్లో అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ మహోజ్వల క్షణాల కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. విఐపీలంతా అయోధ్య చేరుకున్నారు. అయితే 1528లో ప్రారంభమైన అయోధ్య రామమందిర వివాదానికి ప్రాణ ప్రతిష్ఠతో ఎండుకాటు పడింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది, మధ్యలో జరిగిన విశేషాలేంటి, అయోధ్య పోరాటానికి వానరాలకు ఉన్న సంబంధం ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి ఆలయాలతో పోలిస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయం చాలా ప్రత్యేకం. ఆలయ విశిష్టతలను పక్కన పెడితే ఆలయం నిర్మించడం కోసం చేసిన పోరాటాలు అనంతం, పోయిన ప్రాణాలు అనేకం. ఎన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టగా రామ మందిర ప్రారంభోత్సవంతో వాటన్నిటికీ చెక్ పడింది. ఒక్కసారి చరిత్రలోకి వెళితే మొఘలుల పరిపాలనా కాలంలో 1528లో అయోధ్యలో బాబ్రీ మసీద్ నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బకీ ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలమని చెబుతూ ఉంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు జరిగాయి. ఇవి 1853, 1859లో తారాస్థాయికి చేరాయి. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులిచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం తర్వాత 1949 సెప్టెంబర్ 23న అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. ఆ తర్వాత 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ వేసింది. 1986లో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరిలో ఫరీదాబాద్ జిల్లా జడ్జ్ కేఎం పాండే ఈ అనుమతులు ఇచ్చారు. అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన 1992 డిసెంబర్ 6న జరిగింది. విశ్వ హిందూ పరిషత్, శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్ రామ్లల్లా విరాజ్మాన్, నిర్మోహి అకారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక సార్లు విచారణ జరిగింది. చివరగా 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్లు 2019 మార్చి 8న సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని 2019 ఆగస్టు 2న సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది. దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. 2019 ఆగస్టు 16న అయోధ్య వివాదంపై విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. 2019 నవంబర్ 9న 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం 2020 మార్చి 25న 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు. ఆ తర్వాత 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.
అయోధ్య వివాదంలో వానరాలది ప్రత్యేక పాత్ర అనే చెప్పాలి. 1990 అక్టోబర్ 30న బాబ్రీ మసీదు వద్ద భారీగా కరసేవకులు గుమికూడారు. భారీ భద్రత, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా కొందరు కరసేవకులు బాబ్రీ మసీదుపైకి ఎక్కి కాషాయి జెండాను ఉంచారు. వారిని వెంటనే కిందకు దించేసిన భద్రతా సిబ్బంది ఆ జెండాను తొలగించాలనుకునే సమయంలో అక్కడకు ఓ వానరం వచ్చి చేరింది. ఆ జెండాను పట్టుకుని అక్కడే కూర్చుని ఉంది. వానరాన్ని హనుమంతుని ప్రతిరూపంగా భావించిన పోలీసులు రాత్రయ్యే వరకు, ఆ కోతి అక్కడి నుంచి వెళ్లే వరకు అక్కడే వేచి చూసి ఆ తర్వాత కాషాయ జెండాను తొలగించారు. అంతకుముందు అంటే 1986లో కూడా ఇలాంటి విషయమే జరిగింది. హిందువుల పూజల కోసం అనుమతులు ఇస్తూ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి కెఎం పాండే సంచలన విషయాలు తెలిపారు. విచారణ జరిగిన రోజంతా ఓ నల్లని కోతి కోర్టు హాల్ పైనే ఉందని, ఆ రోజు భారీ భద్రత మధ్య ఇంటికి చేరుకునేసరికి అక్కడ కూడా అదే కోతి ఉందన్నారు. ఇది తనకు చాలా ఆశ్చర్యకరం అనిపించిందన్నారు. ఈ రెండు ఘటనలే కాదు, సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఈ కేసులో అయోధ్య ట్రస్ట్ తరపున వాదించిన పరాశరన్ ఇంటి ముందు కోతులు కనిపించాయన్నారు. తాను ఉన్న ప్రాంతంలో మామూలుగా కోతులు ఉండవని, కానీ ఓ రోజు తెల్లవారుజామునే 30 నుంచి 40 వానరాలు కనిపించాయన్నారు. ఇలా ఘటనలు వేరువేరైన అయోధ్య పోరాటానికి వానరాలకు విడతీయలేని సంబంధం ఉందని రామభక్తులు బలంగా నమ్ముతారు.